హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ క్రియేటివ్ కార్నర్. ఇవాళ నేను నా స్టైల్లో చామగడ్డ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బగారా రైస్ అండ్ చామగడ్డ కర్రీ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఈసారి ఇలా ట్రై చేయండి. ముద్దకి ఆ చామగడ్డ పెట్టుకుంటే ఆహా సూపర్. ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక 4 మిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిగడ్డ వేసుకోలేదు. ఉల్లిగడ్డ వేసుకున్న టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఉల్లిగడ్డ లేకుండా ఒకసారి ట్రై చేయండి. హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపోయేలా వేసుకొని కారం 1 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 4 రెమ్మలు పచ్చిమిర్చిలు వేసాము, స్పైసీ ఎక్కువ అవుతుంది. సో మీకు నచ్చకపోతే కారం వేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ పచ్చిమిర్చిలు. చిన్నగా కట్ చేసుకున్న చామగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. 1.5 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ చామగడ్డలని ఉడికించుకుందాము. మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీకు చిక్కగా అనిపిస్తే 1/2 కప్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకోండి. అంతే, టేస్టీ చామగడ్డలు రెడీ. Hope you all like it. Please stay tuned for next video. Thank you.